వారి వెంట బృందావనికి వెళ్ళి ఆ స్థితి వాసనలు ఆవుల పేర్లు గొడ్డుకల పేర్లు వినిపిస్తున్నాయి. బృందావన విరహంతో వారు తల్లడిల్లిపోతున్నారు. ఏమిటా ఆ ప్రేమామృతం? మెల్లగా మాట్లాడు. ఒకవేళ ఈ మాటలు కృష్ణ బలరాముడు వింటే ఆ విరహవేదనకు వారి హృదయాలు కరిగిపోతాయి. సరే, నేను మీకు తెలియజేస్తాను. కానీ సుభద్రను ద్వారం దగ్గర కాపలాగా ఉంచండి. కృష్ణ బలరాముడు రాకుండా. ఆ నల్లనయ్య మురళి ఊరగానే యమునా నది ప్రవాహం ఆగిపోయింది. ఆవులు శిలల్లా నిలబడిపోయాయి. బృందావనంలోని ప్రతి జీవి తమ శరీరాన్ని నచ్చి కృష్ణ ప్రేమామృతంలో మునిగిపోయారు. లోపల జరుగుతున్న కథను వింటూ సుభద్ర భక్తిపారవశంతో అలా స్తంభించిపోయింది. సరిగ్గా అదే సమయంలో కృష్ణుడు బలరాముడు అక్కడికి వచ్చారు. తమ సోదరి ప్రేమతో కదలకుండా నిలబడి ఉండటం చూసి వారు కూడా ఆమెకు ఇరువైపులా నిలబడి ఆ లీలను ప్రారంభించారు. నారాయణ నారాయణ, నేను చూశా. ఆహా, ఎంతటి భాగ్యం! జగన్నాథ స్వామి, నయనపత స్వామి, భవాతుమే. ఈ మీ దివ్య రూపాలు లోకమంతటికి దర్శనమిచ్చేలా దయచేసి అనుగ్రహించండి ప్రభు. ఇంద్రజిమ్న మహారాజు అనే గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. ఆయనకు భగవంతుని అత్యంత దివ్యమైన రూపాన్ని దర్శించి సేవించాలనే కోరిక ఉండేది. ఓ శ్రీకృష్ణ, మీ అత్యంత అందమైన రూపాన్ని దర్శించే భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుంది? మహారాజా, నీలమాధవుడు అనే దివ్య రూపాన్ని విశ్వావసు అనే భక్తుడు అడవిలో రహస్యంగా పూజిస్తున్నాడని విన్నాను. వెంటనే విద్యావతిని పంపండి. రాజరాజ్య ప్రకారం విద్యార్థి అడవులలో వెతుకుతూ విశ్వావసు ఇంటికి చేరుకున్నాడు. ఓ ప్రభు, నేను నీలమాధవుని దర్శించాలనుకుంటున్నాను. అది సాధ్యం కాదు. ఆ రహస్యం ఎవరికి తెలియకూడదు. కొంతకాలానికి విశ్వావసు కుమార్తె లలితను విద్యావతి వివాహం చేసుకున్నారు. నాన్న, వీరు ఇప్పుడు మీ అల్లుడు మరియు నిజమైన భక్తులు కూడా. దయచేసి వీరికి ఆ నీలమాధవుని దర్శనం ఇప్పించండి. సరే, కానీ ఒక షరతు, కళ్ళకు గంటలు కట్టుకుంటేనే తీసుకెళ్తాను. విద్యార్థి రహస్యంగా ఆరాధించడు చదువుకుంటూ వెళ్ళాడు. చివరికి నీలమాధవుని దివ్య దర్శనం పొందాడు. ఓ మహారాజా, ఎంత అద్భుతమైన సౌందర్యం! ఇంత దివ్యమైన రూపాన్ని నేను ఇంతవరకు చూడలేదు. అవునా? సరే, వెంటనే పదండి. నేను ఆ నీలమాలను దర్శనం చేసుకోవాలి. విద్యావతి మరియు మహారాజు కొంతకాలానికి ఆ చోటికి వెళ్ళాడు. కానీ అక్కడ నీలమాధవుడు అంతర్ధానం అయ్యాడు. రాజు చాలా బాధపడ్డాడు. ఇంద్రద్యుమ్న మహారాజు తీవ్రమైన ఆవేదనతో ఇటు అటు తిరుగుతున్నాడు. రాణి గుండీచాదేవి ఆయనను ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. గుండీచా, నా జీవితం శూన్యమైపోయింది. నేను నా హృదయంలో ఆరాధించిన ఆ నీలమాధవుడు ఆ గుహ నుండి అంతర్ధానమయ్యాడు. ఆ గిరిజన భక్తుడు విద్యాపతి ఆయనను కనుగొన్నాడు. కానీ నా అపరాధం వల్ల భగవంతుడు నన్ను విడిచి వెళ్ళాడు. అదే పడనండి మహారాజా. భగవంతుడు మనల్ని వదిలేయడానికి తక్కువడు. మనలో భక్తిని పెంచడానికి అలా చేస్తాడు. అవును, నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ దివ్యవాణి ఏమన్నది అంటే, నువ్వు నన్ను నీలమాధవుడిగా చూడలేదు. ఉదయ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ దివ్యమైన చిహ్నాలతో కూడిన ఒక పెద్ద సులభదారు పుట్టుకు వస్తుంది. ఆ దారు బ్రహ్మంతుడిని నా విగ్రహాలను చెక్కించు అని ఆ స్వామి పరిపాలించింది. మహారాజు గారికి జయం. ప్రభు, సముద్ర తీరంలో శంఖ చక్ర పెద్ద పద్మ చిహ్నాలతో ప్రకాశిస్తున్న ఒక అద్భుతమైన దారులు భగవంతుడైన భటులను పిలవండి, గజరాజులను తీసుకురండి. ఆ దివ్యదారులను సరోవరంగా అంతఃపురానికి తరలించండి. ఎంతోమంది ప్రయత్నించినా దూర కదలలేదు. విశ్వావసు మరియు విద్యాపతి
మమ్మల్ని క్షమించండి మహారాజా. మా ఊళ్ళో ఆ దారులు తాగగానే ముక్కలైపోతున్నాయి, మా సుత్తలు విరిగిపోతున్నాయి. ఇది సాధారణమైన కల్ప కాదు, దీనిని మేము చెక్కలేము. ఓ దేవా, నువ్వు దారు బ్రహ్మగా వచ్చావు, మరి విగ్రహాలుగా మారడానికి ఎందుకు నిరాకరిస్తున్నావు? నేను నీ రూపాన్ని ఎలా దర్శించగలను? దయచేసి మార్గం చూపించండి ప్రభు. మహారాజా, చింతించకండి. నా పేరు అనంత మహారాజా. ఈ దివ్య దారులను నేను విగ్రహాలుగా మార్చగలను, కానీ నాకొక కఠినమైన నిబంధన. మీ నిబంధన ఏమిటో చెప్పండి అయ్యా. మహారాజు గారు తప్పకుండా నెరవేరుస్తారా? నేను ఈ మూసి ఉన్న గదిలో సరిగా 21 రోజులు ఒంటరిగా పనిచేస్తాను. తలుపులు బయట నుండి తాళం వేయాలి, ఎవరు లోపలికి చూడకూడదు, తలుపులు తీయకూడదు, నాకు అన్నపాయాలు కూడా ఇవ్వకూడదు. ఒకవేళ 21 రోజులు కాకముందే ఎవరైనా తలుపులు తీస్తే నేను వెంటనే ఆపేస్తాను. సరే, అలాగే కానివ్వండి, తలుపులు మూయండి. అది 14వ రోజు. అజు మరియు మహారాజా, ఇప్పటికి 14 రోజులు అయ్యింది. మొదటి కొన్ని రోజులు లోపట ఉలి చప్పుడు టక్ టక్ అని వినిపించింది. కానీ గత 3 రోజులుగా లోపల ఘోర నిశ్శబ్దం నెలకొంది. బహుశా ఆ ముగ్గురు విశ్రాంతి తీసుకుంటున్నాడేమో దేవి. విశ్రాంత 2 వారాలుగా చుక్క నీరు మెతుకు అన్నం లేకుండా ఎలా ఉంటాడు? ఆయన చాలా వృద్ధుడు మహారాజా. ఒకవేళ ఆయన స్పృహతప్పి పడిపోతే? లోపలికి వెళ్ళి చూసేసరికి వంటకి కనిపించలేదు. అయ్యయ్యో, నా తొందరపాటు వల్ల ఆ శిల్పి వెళ్ళిపోయారు. విగ్రహాలు అసంపూర్ణంగా వెళ్ళిపోయాయి. వీటికి చేతులు లేదు, పాదాలు లేదు, వేలు లేదు. నేనెంత దురదృష్టవంతుడిని. నాకు మనసు, నేను ఎలా సంతోషించగలను? ఈ అసంపూర్ణమైన రూపాలను చూడండి. నీ అసంపూర్ణ రూపాలు కనుక్కుంటున్నావా రాజా? కాదు, ఇది ఆ భగవంతుని లీలా విలాసం. ద్వారకలో బృందావన ప్రేమామృతంలో మునిగిపోయినప్పుడు కృష్ణ బలరామ సుభద్రుడు పొందిన అచ్చమైన దివ్య రూపాలు ఇవి. సృష్టికర్త అయిన పరమాత్మునికి భక్తులు ఇచ్చే నైవేద్యాన్ని స్వీకరించడానికి లౌకికమైన చేతులు అవసరం లేదని, తనను ప్రేమతో పిలిచే భక్తుల దగ్గరకు రావడానికి భౌతికమైన పాదాలు అవసరం లేదని నారద మహర్షి రాజుకు వివరిస్తాడు. మహారాజా, ఇది భగవంతుని స్వయంకల్పిత రూపం. కలియుగ ప్రజలందరినీ రక్షించడానికి జగన్నాథ స్వామి ఈ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఇకపై ఈ లోకం ఆయనను జగన్నాథుడు అంటే విశ్వానికే నాథుడిగా కొలుస్తుంది. ఆయన తన సోదరుడు బలదేవుడు, సోదరి సుభద్రతో కలిసి ఈ గొప్ప రథంపై అధిరోహించి వీధుల్లోకి వచ్చి కుల మత భేదాలు లేకుండా, పేద దళిత తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి తన కరుణాకటాక్షలను ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చి దేవతలను ప్రతిష్ఠించాడు. ఇంద్రద్యుమ్న మహారాజు పూరిలో గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జగన్నాథ స్వామి రథయాత్రను బయటకు వచ్చి అందరికీ కృపను ప్రసాదిస్తున్నారు.